అస్సలాముఅలైకుం, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు గోంగూర చట్నీను ఆలు ఫ్రై చేస్తున్నాను. అది ఎలాగో చూసేయండి. ముందుగా ఈ కడాయిలో ధనియాలు, జీలకర్ర, కొద్దిగా జీలకర్ర, ఎండుమిరపకాయలు అన్నీ మొత్తం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇలా ఈ మంట మీదే ఇలా ఫ్రై చేసుకోవాలండి. నూనె వేయకూడదు. నూనె లేకుండానే మొత్తం ఫ్రై చేసుకోవాలి. నాలుగైదు ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. ఇలా కలుపుకోవాలి, లేకపోతే కాలిపోతాయి. కొంచెం ఫ్రై అయితే చాలు. ఫ్రై చేసుకొని బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ వేసేసుకుంటాను. దీంట్లో ఈ గోంగూర కడిగేసుకున్నానండి. ఈ గోంగూర కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకుంటాను. మొన్న బిర్యానీ చేసుకున్నప్పుడు 3 కట్టలు తీసుకొస్తే ఇంకా 2 కట్టలు వండి ఒక కట్ట ఇంకా ఆకులు కోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా ఇది చట్నీ చేద్దామని చేసేస్తున్నాను. చిన్న ఉల్లిపాయ కూడా 4-5-6 తీసుకున్నాను, రెమ్మలు. ఇది కూడా ఇలా కలిపేసుకొని, మా అబ్బాయి బర్త్డే కూడా వస్తుందండి 23కి. ఇంకా 4 నుండి 5 వస్తాయి మా అబ్బాయికి. మళ్ళా 21, 22, 23 ఇంకా శుక్రవారం వచ్చింది అనుకుంటాను మా అబ్బాయి బర్త్డే. ఇంకా ఆ రోజు మా మస్జిద్లో మా అబ్బాయి చేత నమాజులకు వస్తుంటారుగా అందరూ, మా అబ్బాయి చేత టోపీలు కొనుక్కొని మా అబ్బాయి చేత ఇద్దామని అనే ఆలోచన వచ్చింది. మంచి పని, ఆ రోజు మంచి పని చేయాలని, ఏదో ఒక పుణ్యం చేయాలని అనిపించింది నాకైతే పిల్లోడి చేత.
మస్జిద్లో ఇవ్వాలని అనుకున్నాను. ఇంకా ఉడుకుతుంది చూసారు కదా. ఇది మిక్సీ వేసేస్తానండి. తిప్పేసాను ముందుగా. ఇప్పుడు ఈ ఉడికించుకున్న గోంగూర ఏమో దీంట్లో వేసేసుకొని మళ్ళీ తిప్పేస్తానండి. ఆ తర్వాత తాలింపు వేసేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఉప్పు వేస్తున్నాను. ఆయనేమో ఊరు వెళ్ళారు. ఇంకా వీళ్ళు ఒక 2 రోజులు పట్టిద్ది అన్నారు. ఇంకా ఏం వచ్చి అన్నీ తెస్తారో ఏమో. నేనైనా ఇంకా వెళ్ళి కొనుక్కొని తీసుకోవాల్సిందే. అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోతాడుగా. ఇంకా తెనాలి వెళ్దాం అమ్మాయి వాళ్ళు కొనుక్కొని. రంజాన్ నెల కూడా స్టార్ట్ అవుతుంది వచ్చే నెల. ఇంకా మొత్తం చూసుకోవాలి కదా. ఇంకా ఖురాన్ కూడా లేదు నాకు చదువుకోవడానికి. ఖురాన్ కూడా కొనుక్కోవాలి అనుకుంటున్నాను. రంజాన్లో ఖురాన్ చదివితే చాలా మంచిది. మొత్తం చదివి ఇంకా మా దేవుడికి ఆ రోజు పండగ రోజు బక్షీస్ అన్ని చేస్తారండి. మొత్తం ఖురాన్ చదివేసి చాలా మంచిది. ఒక ఎండి మిరపకాయ, తాలింపు గింజలు, జీలకర్ర, కరివేపాకు, అంతేనండి. ఇలా వేసుకొని తాలింపు వేసుకొని తింటే గోంగూర చట్నీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. దీంట్లోకి ఆలూ ఫ్రై చేసేసుకోవాలి. మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయాడండి పొద్దున్నే. మా ఆయన ఏమో పని ఉని విజయవాడ వెళ్ళారు. ఇంకా మా అబ్బాయి కోసం అయితే ఇంకా నిన్న చేసుకున్న బిర్యానీ ఉంటే ఆ బిర్యానీ చేసేసాను. బాక్స్ కట్టేశానండి వెయిట్ చేసి. అబ్బాయి తీసుకెళ్ళిపోయాడు. స్కూల్కి వెళ్ళాడు పొద్దున్నే. 8:30 కల్లా బస్సు వచ్చేసిద్ది. ఇంకా నేనేమో ఈ గోంగూర చట్నీను ఇంకా ఆలూ ఫ్రై చేసేసుకున్నాను. ఈ బర్త్డేలు ఇలా చేసుకోకూడదని మన ఖురాన్లోనే ఉంది. అయినా పిల్లల కోసం వాళ్ళ సంతోషం కోసం ఏదో కొద్దిగా కేక్ తీసుకొచ్చి కోసుకొని ఇంకా తింటాము. ఫస్ట్ బర్త్డే అయితే చిన్నప్పుడు బెలూన్స్ మొత్తం రెడీ చేసి అలా డెకరేషన్ చేసి చేసుకునేవాళ్ళము. అలా ఫస్ట్ ఒక సంవత్సరం అయ్యేటప్పుడు అలా చేసుకున్నాము బెలూన్స్. ఇంకా ఆ తర్వాత ఇంకా బెలూన్స్ పెట్టి అలా డెకరేషన్ చేసి ఇంకా చేసుకోలేదు. అయినా చేసుకోకూడదని చెప్పాను కదా, ఖురాన్లోనే ఉంది. పిల్లల సంతోషం కోసం చేసాము.
ఇంకా అప్పటి నుంచి ఇంకా అలా డెకరేషన్ లేకుండా మామూలుగా కేక్ తీసుకొచ్చుకొని కోసి తినేసి ఇంకా పిల్లోడి చేత కోసేసి అలా తినేస్తాము. పక్కన వాళ్ళకి అలా పెట్టేసి అయినా ఈ బర్త్డే చూసారు కదా, నూనెలో వేసేసాను. ఇంకా తాలింపు అనేది ఇంకా నూనెలో వేసేసుకోవాలి. ఇలా తిప్పి మిక్సీ పట్టేసుకున్న గోంగూర నూనెలో ఇలా తాలింపులో వేసేసుకొని బౌల్లో తీసేసుకోవాలి. అంతేనండి, చాలా బాగుండిద్ది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకా నాకు అనిపించింది ఎక్కువ ఇలా కేక్ తీసుకొచ్చుకొని ఇలా చేసుకుంటున్నాము, దేవుడికి ఇష్టమైన పని చేయాలి అని నాకు మనసుకి అనిపించింది. ఆ రోజు మంచి పని చేయాలి, ఒక పుణ్యం పని చేయాలని నాకు అనిపించింది బాబు చేత. ఇలా మస్జిద్కి టోపీలు ఇస్తే ఇంకా నమాజులకి వస్తుంటారు కదా మగవాళ్ళు, ఇంకా లేని వాళ్ళు అయితే పెట్టుకొని నమాజులు చదువుకుంటారు కదా. తీసుకొచ్చుకొని రాని వాళ్ళు ఉంటారు కదా, తొందరగా హడావిడిగా వచ్చేస్తారు కదా మస్జిద్కి నమాజ్ చదువుకోవడానికి. అక్కడ ఉంటే వాళ్ళు తొడుక్కొని నమాజ్ చేసుకుంటారు కదా. వాళ్ళు అలా చేసుకొని తొడుక్కొని నమాజ్ చేస్తే ఆ పుణ్యం మాకే వచ్చిద్ది కదా. అందుకని ఏదో ఒకటి పుణ్యం చేయాలని అనిపించింది. చూశారు కదా, అయిపోయింది గోంగూర చట్నీ. ఇంకా టోపీలు కొనుక్కొని పిల్లోడి చేత ఆ రోజు బర్త్డే రోజున ఇప్పించాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్లో ఇంకా ఆలుగడ్డలు కూడా కడిగేసుకున్నానండి. ఇంకా సగానికి కోసి ఇంకా ఉడికించుకుంటాను. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి. ఉడికిపోయిందండి. ఇంకా వాటర్ ముంచేసి ఇంకా చల్లటి నీళ్ళు వేసేసుకొని ఇంకా ఈ పైన తొక్క అనేది తీసేసుకోవాలండి. తొక్క మొత్తం తీసేసుకోవాలి. ఇంకా ముక్కల్లాగా కోసేసుకోవాలి. ఒక ఉల్లిపాయ
తాలింపు గింజలు అవి వేసి మొత్తం కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేసుకొని ఆలుగడ్డలు వేసేసుకొని పసుపు కారం ఉప్పు వేసేసుకోవాలి. నేను ఉడికేటప్పుడు ఇంకా ఉప్పు కూడా వేసానండి. మా అమ్మాయి ఆలు వేయమని వస్తుంది, తినొద్దంట. గిన్నెలో కూడా వేసేసుకుంటుంది, తీసేసుకొని తినేసి మళ్ళీ వచ్చి మళ్ళీ వేసుకొని వెళ్ళింది మా అమ్మాయి. పొయ్యి వెలిగించేసుకొని ఇంకా పెట్టేసుకున్నాము. నూనె వేసుకున్నాము. తాలింపు వేసేసుకోవాలి. జీలకర్ర, ఉల్లిపాయ, పొద్దున్న 4ంటికి లెగిసేసి ఇంకా నేను 4ంటికన్నా లెగుస్తానండి నమాజ్ చదువుకోవడానికి. నమాజ్ చేయడం 4ంటికి లెగిసి మళ్ళీ ఫజర్ నమాజ్ కూడా చదువుకొని ఇంకా 5:30 మళ్ళీ నిద్రపోతానండి నేను. అసలు 4ంటికి లెగుస్తాను కదా, మళ్ళీ నమాజ్ చదువుకొని నిద్ర వచ్చేస్తూ ఉండిద్ది. ఇంకా ఏం నిద్రపోతా, ఇంకా మళ్ళీ ఒకసారి నిద్రపోను, కాసేపు రీల్స్ చూస్తూ ఉంటా. ఇంకా 6:30 అయితే ఇంకా బయట వాకిలి అవి మొత్తం ఊడ్చుకొని చెట్లకు నీళ్లు పోసి ఇంకా దాంట్లో బయట వేసేసి మొత్తం ఊడ్చుకొని ఇంకా మా బాబుని నిద్రపోతాడు కాదు, నిద్రలోనే ఉంటాడు, తొందరగా లెగవాడు. ఇంకా నేను లెగవరా అని లేపుతూ ఉంటాను. అప్పుడు 7:30 అయితే తొందరగా మొహం కడిగేసుకొని ఇంకా టిఫిన్ పెట్టేసి బాబుకి ఒకసారి పాలు తాగుతాడు. అసలు నేను ఎక్కువగా తాగాల్సిందే అని కోప్పడితే అప్పుడు కొంచెం తాగుతాడు మెల్లిగా. ఒకసారి లేట్ అయితే కదా టిఫిన్ పెట్టేసి ఇంకా పంపించేస్తాను. టిఫిన్ పెట్టిన తర్వాత ఈ పాలు తాగిచ్చి ఇంకా యూనిఫాము బూట్లు అవి మొత్తం వేసేసి వేడి చేస్తాను. చూసారు కదా, ఫ్రై అవుతుంది. ఆలుగడ్డలు నేను కోసేసుకొని వేసేసుకున్నాను.
మా బాబు ఇంకా రెడీ అయ్యి ఇంకా 8:20కి అలా వెళ్ళి నుంచుంటాము బయట. బస్సు వచ్చింది మా ఇంటి ముందలే, ఇంకా బస్సులో వెళ్తాడు మా అబ్బాయి. చూసారు కదా, ఫ్రై అయింది. దీంట్లోకి ఇంకా కారం వేసేసుకోవాలి. పొద్దున్నే లెగిస్తాం కదా, అసలు నాకైతే నిద్ర ఇంకా వచ్చేస్తూ ఉండిద్దండి. నిద్ర లేక నిద్ర సారలేక తలకాయ నొప్పి వస్తూ ఉంటుంది. నిద్రపోతే అసలు ఏం హెడేక్లు అసలు ఏం రావండి. నిద్ర లేకపోతే ఇంకా హెడేక్ అనేది వచ్చేస్తూ ఉండిద్దండి. రాత్రి అంతా అసలు హెడేక్ వచ్చేసింది. ఇంకా హెడేక్ ట్యాబ్లెట్ వేసుకొని ఇంకా ఇషా నమాజ్ చదువుకున్న తర్వాత ఇంకా ట్యాబ్లెట్ వేసుకొని ఇంకా నిద్రపోయామండి మేము. ఎంత 9:30, 10 అయింది. ఇంకోసారి అయితే లేట్గానే అయితే 11కి 12కి వెళ్ళాలి. లేట్గానే అయిద్దండి నిద్రపోసేసరికి. ఇంకా పొద్దున్నే 4కి లెగిసేస్తాను కదా, నిద్ర సాలదు. ఇంకా అంట్లు పని అని, అన్నం కూరలని, మళ్ళీ టిఫిన్ తినేసరికి అబ్బో ఎన్ని లేట్ అయిద్ది. అసలు వస్తూనే ఉండిద్దండి చిన్నపిల్లలు ఉండే ఇల్లు.